బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారీ అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఎప్పటిలానే తన బలహీనతకు వికెట్ పారేసుకున్నాడు. దీంతో విరాట్పై విమర్శలు మొదలయ్యాయి. మరోసారి తన బలహీనతను బయటపెట్టిన కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. హ్యాజిల్వుడ్ బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో కోహ్లీ ఇలా అవుట్ అవ్వడం ఇది 4వ సారి. తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ పింక్ బాల్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్లోనూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని ఆడి వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడుతున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచో విరాట్కు ఈ బలహీనత ఉంది. అతని -పాయింట్ పూర్తిగా బౌలర్లు పసిగట్టారు. వినడానికి షాకింగ్గా అనిపించిన కోహ్లీ ఇదే రీతిలో అవుట్ కావడం ఇది 51వ సారి. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి దిగ్గజ హోదాలో ఉన్న విరాట్ తన బలహీనతను అధిగమించలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. గబ్బాలోనూ ఇలాగే అవుట్ అవడంతో మాజీ క్రికెటర్లు కోహ్లీపై మండిపడుతున్నారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ అడ్బాటుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇలాంటి బంతుల్ని ఆడాల్సిన అవసరమే లేదని, ఆ బంతి పూర్తిగా 4వ స్టెంప్కి బయటకు వెళ్తోంది అన్నారు. విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన బాధ్యత ఉన్నా ఇలాంటి పేలవ షాట్లు ఆడుతూ అవుట్ అవుతుండడం అసహనానికి గురిచేస్తుందన్నారు. ఇదిలా ఉంటే బ్యాటర్ల వీక్నెస్పై బ్యాటింగ్ కోచ్ దృష్టి పెట్టకుండా ఏం చేస్తున్నాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ టెస్ట్ గణాంకాలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది కోహ్లీ 1 సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.